అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ మీకు చూపించే శారీస్ వచ్చేసి సెమీ బనారస్. సో ఈ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు మెయిన్ డీటెయిల్ ఏంటంటే, ఈ 3-4 డేస్ నుంచి కొంచెము రాత్రి వచ్చే టైం స్లాట్ మొత్తం మారేసి మధ్యాహ్నమో లేకపోతే లైక్ ఆఫ్టర్ 12 అయితే వస్తుంది కదా, నైట్ టైం రాకుండా. సో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. అదే చెప్తున్నారు, మేము నైట్ వెయిట్ చేస్తున్నాం, మీరు ఏడంగానో పెట్టేస్తున్నారు, తర్వాత సోల్డ్ అవుట్ అంటున్నారని. జస్ట్ ఏం లేదు, ఈ మంత్ కొంచెం బిజీ ఉండడం వల్ల సో ఈ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది మేబీ ఈ మంత్ అంతా. తర్వాత కరెక్ట్గా షెడ్యూల్ చేసుకుంటాం. అయితే ఈలోపు మీరు ఎప్పుడు చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం, తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే మీకు నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ నేను పోస్ట్ చేయగానే మీకు అది రావడం అండ్ ఆ శారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో అదొక్కటి మాత్రం ప్లీజ్ దయచేసి చూసుకోండి. ఇప్పుడు శారీస్ విషయానికి వస్తే, సెమీ బనారస్లో ఫస్ట్ నేను చూపించే కాంబినేషన్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ పింక్, మంచి బ్రైట్ రాణి పింక్ కలర్. అండ్ శారీ మొత్తం కూడా ఇట్లా ప్లీట్స్ మంచిగా వస్తుంది. బార్డర్ ఇట్ సైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది కంపేటివ్లీ, ఆల్మోస్ట్ పెద్దగా ఏం లేదు అంటే కంపేటివ్లీ రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి, బట్ 3 to 4 inches అబవ్ మాత్రం డెఫినెట్గా ఉంది. తర్వాత పళ్ళు పాటు వచ్చేసి పింక్. ఇట్లా ఇవి ఇదివరకు మనం చూసాం సెమీ బనారస్లో. ఇప్పుడు వచ్చినాయి కొత్త డీటెయిల్ అండ్ కొత్త డిజైన్స్ తోటి కొంచెం వేరియేషన్ డెఫినెట్గా ఉంటుంది కదా. ప్రతిసారి డిఫరెంట్గా వస్తుంటాయి, సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డీటెయిల్స్ అయినా కూడా కొత్తగా వచ్చినాయి. ప్రైస్ విషయానికి వస్తే 2200. సో సెమీ బనారస్లో ఏంటంటే మేము చెప్పడానికి డ్రై వాష్ ఎందుకంటే సేఫ్గా ఉండడానికి అని చెప్తాము, బట్ టు బీ హానెస్ట్ ఫస్ట్ కూడా మీరు హోమ్ వాష్ చేయొచ్చు. జస్ట్ ఊరికి అట్లా డిప్ చేసేసి అట్లా ఉతికే పని అయితే అట్లా కూడా చేసుకోవచ్చు. మ్యాండేటరీగా డ్రై వాష్ అంటే 2200 శారీ కూడా పట్టుకెళ్ళి మనం డ్రై వాష్కి, పట్టు చీలు డ్రై వాష్కి అనేది ఏంటంటే సేఫ్గా ఉండడం కోసం చెప్తాం. జాగ్రత్తగా ఉతుకునే పని అయితే ఫస్ట్ నుంచి కూడా మీరు చేయొచ్చు. ఏజ్ గ్రూప్ విషయాన్ని చెప్పాలంటే కూడా ఎవరైనా క్యారీ చేయొచ్చు. ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా లేవు, మంచిగా పట్టు లుక్ ఉంటాయి, రాబోయే ఏ అకేషన్కైనా బిందాస్గా కట్టుకోవచ్చు. సో అది విషయం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మధ్యలో మెరూన్ వచ్చింది. ఈ మనకి ఇట్లా షైనింగ్ సెల్ఫ్ రావడం వల్ల మీకు అట్లా బ్రైట్ ఎక్కువ కనిపించకుండా గోల్డ్ కూడా కనిపిస్తుంది కదా. సో మెరూన్ విత్ గోల్డ్ కాంబినేషన్ వీవింగ్లో మంచి గ్రీన్ కలర్. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. నేను కట్టుకున్న శారీలో బ్లౌజ్ కూడా ఎట్లుంది అనేది ఈ బ్లౌజ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో బ్యాక్ బాడీ వచ్చేసింది ఇది బార్డర్, తర్వాత పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మంచిగా బ్యూటిఫుల్గా ఇట్లా వచ్చింది. లాస్ట్ టైం వేరే ఉండే ఇట్లా చిన్న బూటీ వచ్చేసి మోటివ్స్ తోటి చాలా బాగుంది. సో ఇందులో బ్లౌజ్ డెఫినెట్గా ఇదే ప్లాన్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మధ్యలో వచ్చేసి డార్క్ ఆనంద బ్లూ విత్ నేవీ బ్లూ. వాళ్ళు ప్రస్తుతం అయితే కొంచెం ఉడకపోత స్టార్ట్ అయిపోయింది. మొన్నటిదాకా అట్లా ఉండే కదా చల్లగా, ఇప్పుడు ఉబ్బరిస్తుంది యాక్చువల్గా. సో కాంబినేషన్ బ్లూ విత్ బ్లూ కాంబినేషన్. మధ్యలో అడిషనల్గా ఈ సిల్వర్ మోటివ్స్ కూడా ఇట్లా మామిడి పిందల డిజైన్, ఇక్కడ వచ్చి గోల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ లాగా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు. ప్రతిదానికి కూడా మళ్ళీ బార్డర్ అంటూ లేదు బ్లౌజ్లో, ఇట్ సైడ్ కూడా లేదు చూసిన. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా. నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ విత్ పింక్. ఓకే, రామా గ్రీన్ కలర్ విత్ పింక్ కాంబినేషన్, పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది. నెక్స్ట్ ఇదిగా నేను కట్టుకుంటే డెఫినెట్గా ఇదే కడుగుతుండే, బికాస్ లాస్ట్ టైం క్రీమ్స్ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ కట్టుకుంటే ఎక్కువ దానిపైనే కాన్సన్ట్రేట్ ఉంటుంది. అట్లా ఏం లేదు, ఎక్కువ ఏ కలర్స్ లేదో అది చూసి తీసుకోండి. ఇది వచ్చేసి మంచి క్రీమ్ విత్ గోల్డ్ కాంబినేషన్, పింక్తో వచ్చింది కంప్లీట్గా. తర్వాత పళ్ళు అండ్ బ్లౌజ్ మంచిగా సాఫ్ట్గా ఉంది. టెక్స్చర్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అన్ని సైట్స్లో బయట కూడా ఆన్లైన్ ఆఫ్లైన్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇదే చెప్తున్నారు, బట్ ప్రైస్ వేరియేషన్ ఉంది. కాబట్టి సో మీరు ఏది ట్రస్ట్ చేస్తారో, ఎవరిని నమ్ముతారో, ఎవరు కరెక్ట్గా ఇస్తారో అనుకునే సైట్లో తీసుకోండి. ఇక్కడ అక్కడ అనేది కాదు, మీకు కన్వీనియంట్గా కరెక్ట్ అనిపించే దగ్గర తీసుకోండి. ఇది కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్. పింక్ పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ పీచ్ ఉంది. ఇందులో పీచ్ కొంచెం బేబీ పింక్కి దగ్గరగా ఉంది. ఆనంద బ్లూ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు రెగ్యులర్ వచ్చే వాటికి. పళ్ళు ఇట్లా. జూమ్ చేసి చూపిమని మొన్న కమెంట్ పెట్టారు. యాక్చువల్లీ మేము కూడా ఒక్కొక్కసారి మధ్యలో కెమెరాకి దగ్గరనే చూపిస్తున్నాము, ఆల్మోస్ట్ చాలా డీటెయిల్గా ఎవ్రీథింగ్ చూపిస్తున్నా. ఎప్పుడైనా సిమిలర్ అనిపించి హడావుడు ఉంటేనే చూపించిన, అదర్వైజ్ మాత్రం అన్ని పర్టికులర్గా చూపిస్తున్నా. సో క్లియర్గా కనిపిస్తుంది కదా ఎవ్రీ డీటెయిల్ ఎవ్రీథింగ్. సో దీంట్లో లాస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంచి డార్క్ గంధం కలర్
గంధం కలర్కి వచ్చేసి మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. అన్నిట్లో అడిషనల్గా మనకి సిల్వర్ అనేది హైలైట్ అవుతుంది, ఊరికి అట్లా గోల్డ్ కాకుండా సిల్వర్ మోటివ్స్. తర్వాత పళ్ళు అండ్ బ్లౌజ్. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూపించే ముందు చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే ఎప్పుడైనా మనం ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటాం కదా, 5 స్టెప్స్ పెట్టుకుంటాం కదా, ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది లోపలికి పోవాలంటే ఇలా లోపలికి అన్న తర్వాత ఇటు సైడ్ నుంచి లాగి బ్లౌజ్కి పిన్ పెట్టాలి, లోపల సైడ్. కొందరు ఏందో గీడిని ఇట్లా పెట్టేస్తారు, ఎంత ఆక్వర్డ్ అంటే ఇక్కడ పిన్ కొంచెం కనిపిస్తుంటుంది. ఇట్లా ఎట్లా చెప్పాలి, అంత క్లమ్జీగా అస్సలు బాగుండదు. సో మీరు లాగే పని అయితే ఈ కింది సైడ్ నుంచి లాగేసి లోపల సైడ్ బ్లౌజ్కి పిన్ చేస్తే బాగుంటుంది, అదొకటి. ఇంకొకటి, మొత్తం ప్రాపర్ రెడీ అయిపోయినాక బయట ఈవెన్ హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడో లేకపోతే అత్తమామలు వెయిట్ చేస్తున్నాడు అన్నా కూడా వీళ్ళు ఏందో పిన్ పెడతారో తీస్తారో, ఇదివరకు నేను చేస్తుండే యాక్చువల్గా. సో మొత్తానికి ఏంటంటే ఆ కాన్షియస్ అంతా అవుతాం కదా, ఈ పిన్ గోల్ ఏంటి, ఇది నీట్గా ఉన్నాయా లేదా అనేసి. యాక్చువల్గా మనం వెళ్ళే ఫంక్షనో లేదో మ్యారేజ్ ఏదైనా కార్లో లేకపోతే ఆటోలో వెళ్తాం కదా, ఆ వెళ్ళిన తర్వాత కూడా ఇంతే నీట్గా ఉంటుందని అయితే గ్యారంటీ లేనప్పుడు అనవసరంగా తిట్లు పోవడం ఎందుకు, మూడ్ ఆఫ్ చేసుకోవడం ఎందుకు, అది లాస్ట్ మినిట్ అది ఉంటుంది ఆడవాళ్ళకి. మళ్ళీ ఎట్లున్నాం అద్దం దగ్గర వెళ్ళి చూసుకోవడం. మెయిన్ ఏంటంటే ఒకసారి మనం కట్టుకున్నాక కాన్ఫిడెంట్గా ఉండి ఆ చిన్నపాటి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకండి. బికాస్ ఓవరాల్ తయారకానికి గంటన్నర అయిన తర్వాత ఈ కేవలం ఈ పిన్ పెట్టినాక చీర లుక్ ఎట్లుంది అని చెప్పేసి అక్కడ ఎంత టైం వేస్ట్ అంటే అంత టైం వేస్ట్. సో నేను దాదాపు అది వదిలేసిన. ఎట్లాగో ఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఇంకేం కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు లేకపోతే పెళ్లి కాని అమ్మాయిలు పెళ్ళి అయ్యి 10-12 ఏళ్ళు అయిన తర్వాత కూడా, ఎందుకంటే మా అమ్మమ్మ కూడా ఏందో కుర్చీలు ఇంకా చదువుతుంటుంది. ఆమె ఎంత ఉంటుంది ఏజ్ తెలుసు, మా అమ్మమ్మ గురించి చెప్తున్నా. ఆమె ఏందో అట్లా మట్టం చేస్తూ ఉంటుంది. దానికి ఎంత టైం అంటే ఆమెకంటే టైం ఎంతనైనా వేస్ట్ చేసుకోండి, కుర్చీలు అలా పని పట్టలేదు. కానీ మనకైతే ఉంది కదా, అమ్మమ్మలకి ఇంకేం పనులు ఉంటాయి, మనకైతే మస్తు పనులు ఉన్నాయి. తిట్లు పడకండి. మెయిన్ బాగా సుతారం చేస్తుందని అస్సలు అనిపించుకోదు. ఫటాఫట్ రెడీ కావాలంటే ఇన్ బిట్వీన్ చీరలు కట్టాలి. సో మొత్తం ఇదంతా చెప్పింది. మెయిన్ ఈ స్టెప్స్ గురించి ఒకటైతే మధ్యలో చీరలు కడుతుంటే ఏంటంటే కాన్ఫిడెంట్గా ఫటాఫట్ కట్టొచ్చు, అది విషయం. నైటీలు మానమని చెప్తున్నా ఇండైరెక్ట్గా. ఇంకొకసారి స్ట్రైట్గా నైటీలు అంటే ఈ సబ్జెక్ట్ ఒకటి ముందట వేసుకుంటాం అన్నట్టు ఉంటుంది కదా, అది. సో నెక్స్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి బ్రాసో శారీస్. ఇవి చాలా లైట్ వెయిట్, ఇంకా వర్షాలు పడ్డా తుఫాన్ వచ్చినా కూడా ఇవి ఈజీగా ఆరిపోతాయి, ఈజీగా అట్లా కట్టుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా కొద్దిపాటి ట్రాన్స్పరెంట్ ఉంటాయి, మంచి షిఫాన్ ఫాలింగ్ మెటీరియల్ శారీ మొత్తం ఇట్లా. సో ఇందులో జస్ట్ నేను కలర్స్ చూపిస్తున్నా, బికాస్ సేమ్ ప్యాటర్న్ ఇట్లాగే ఉంటాయి అన్నీ, అంతే కదా. తర్వాత ఇది బ్లూ షేడ్, మనకి పళ్ళు పాటు కూడా ఇట్లానే ఎండ్ అవుతుంది, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. సో మొత్తం ఇదే వద్దు అనుకుంటే జస్ట్ ఇందులో బ్లూ కలర్, మన 2x2 బ్లౌజ్ కూడా బాగుంటాయి. ఇన్ బిట్వీన్ ట్రై చేయండి, ఊరికే రా సిల్క్ అవి కాకుండా. సో ఇందులో కలర్స్ చూద్దాం. ఇవి వచ్చేసి 900 ప్రైస్, అన్నీ కూడా మోనో లాగా ఉంటాయి. వేరేది కాంట్రాస్ట్ వచ్చి ప్రైస్ చెప్తాం, 950 కదా, 950లో. సో ఫస్ట్ వచ్చేసి బ్లూ, నెక్స్ట్ వచ్చేసి రెడ్ షేడ్, రెడ్ విత్ కొంచెం ఆరెంజ్ మిక్స్ అయిన షేడ్ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ. సో మొత్తం తీయట్లేదు, ఇంకా అర్థమైపోయింది కదా. గ్రీన్, మంచి డార్క్ బాటిల్ గ్రీన్. తర్వాత వచ్చేసి బ్రౌన్ కలర్, అయిపోయింది. ఇవన్నీ మోనో కలర్ 950. ఇప్పుడు కాంట్రాస్ట్ చూపిస్తాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మొత్తం మనకి పోల్కా డాట్స్ వస్తాయి, పెద్దవి చిన్నవి వచ్చేసి. శారీ మొత్తం ఇట్లుంటుంది, నియర్ టు బ్లాక్ ఉంది, కొంచెం గ్రేష్ బ్లాక్ అని చెప్పొచ్చు. గ్రేష్ డార్క్ బ్రౌన్, యాక్చువల్లీ బ్లాక్ లాగా అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ చేయట్లేదు, బ్లాక్ లాగా అనిపిస్తుంది బట్ డార్క్ బ్రౌన్. అండ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంది, కాంట్రాస్ట్ ఉంటుంది. అట్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 5 to 6 inches అండ్ అబౌవ్. ఇట్స్ చాలా చిన్నగా కడ్డీ బార్డర్ లాగా వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి పళ్ళు ఇట్లా, బ్లౌజ్ అన్నిటికి కూడా ఇట్లా వస్తుంది. ఈ పోల్కాస్ ఉంది కదా, ఇట్లా వస్తుంది. సో ఇది ఇట్లా ఉండగానే మీకు కలర్స్ చూపిస్తున్నా బ్రీఫ్గా. ఇది వచ్చేసి మంచి బర్గాండీ కలర్కి గ్రీన్ వచ్చింది కంప్లీట్గా, 1050 ప్రైస్. రెడ్కి వచ్చేసి గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ గ్రే విత్ పింక్, చూస్తారు కదా, ఇటు సైడ్ బార్డర్ చిన్నగా, అటు సైడ్ బార్డర్ పెద్దగా. తర్వాత డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బ్లూ అయిపోయినాయా, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బ్లూకి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో ఇంకేం చెప్తాను, నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ చేయమని అంట, సబ్స్క్రైబ్ చేయమని చెప్తా. తర్వాత బెల్ ఐకాన్ నొక్కమని కూడా చెప్తున్నా, బికాస్ నోటిఫికేషన్ అనేది మస్ట్. ఎవరికైనా ఏ ఛానల్ చూసినా మీరు నోటిఫికేషన్ అనేది ఫాలో అవుతే ఏంటంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు పెడుతున్నారు అనేది ఒకటి మీకు తెలుస్తుంది. కాబట్టి అన్నిసార్లు చెప్పేది పోయేది ఏముంది, ఒకసారి కొట్టుండ్రి ఏమైంది. సో ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.